వైవిధ్యం రక్షణతోనే జీవరాశుల మనుగడ సాధ్యమని కనిగిరి మున్సిపాలిటీ చైర్మన్ న్యాయవాది షేక్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి శాఖ గ్రంథాలయం నందు గురువారం ఆంధ్రప్రదేశ్ జీవ వైవిధ్య మండలి గుడ్స్ హెల్ప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ జీవ వైవిధ్యం దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జీవ వైవిధ్యం మానవ మనుగడకు అత్యంత అవసరమైనందున ప్రతి ఒక్కరూ ప్రకృతి వనరుల పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలు, జంతువులు, నీటి సంరక్షణ తదితర ప్రకృతి వనరులను కాపాడుకుంటూ జీవన వనరులను స్థిరమైన పద్ధతిలో వినియోగించుకునేలా విద్యార్థులకు చైతన్యం కల్పించారు. వ్యవసాయంలో రసాయనిక ఎరువులు వాడకాన్ని తగ్గించాలని తెలిపారు. జీవ వైవిధ్యం పరిరక్షణ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక భాగం కావాలన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. జేవీవి జాతీయ నాయకులు గయాజ్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలన్నారు. గేయ రూపంలో చెట్లపై అవగాహన కలిగించారు. ప్రకృతి వనరులు సంరక్షణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలోని పర్యావరణ పరిరక్షణకు పట్ల జీవ వైవిధ్యం పరిరక్షణకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, జీవ వైవిధ్య చట్టం 2002పై విద్యార్థులకు అవగాహన కలిగించారు. అంతర్జాతీయ జీవ వైవిధ్యం దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం కూడా ప్రకృతితో సామరస్యం, స్థిరమైన అభివృద్ధి అనే నినాదంతో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వక్తలు తెలిపారు. అనంతరం గ్రంథాలయంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలోని గ్రంథ పాలకులు షరీఫ్, జీవ వైవిధ్య మండలి సభ్యులు, పారాలీగల్ వాలంటీర్, గుడ్ హెల్ప్ ఫౌండేషన్ డైరెక్టర్ రమేష్ బాబు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అలాగే భవిష్యత్తులో అందరం కూడా మంచి వాతావరణంలో తిరిగే అవకాశం అందరికీ దేవుడు కల్పిస్తాడు. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా స్కూల్లో కానివ్వండి, ఇంట్లో కానివ్వండి, ఇక్కడ అవకాశం ఉంది అక్కడ మొక్క నాటండి. మొక్కలు కావాలంటే రమేష్ గారు కానివ్వండి, మేము ఏ మొక్క కావాలంటే ఆ మొక్క కొలైనా సరే తెచ్చి మీకు ఇచ్చే అవకాశం మేము ఏర్పాటు చేసి తెలియజేస్తూ చూస్తున్నాము.